నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటితో 30 ఏళ్లు అయిన సందర్భంగా దీన్ని హైలైట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, వెన్నుపోటుకి 30 ఏళ్లు, మామకు వెన్నుపోటు పొడిచారు, ఈ విధంగా రకరకాల ఆర్టికల్స్ ప్రచారాలు చేసుకుంటూ వచ్చింది. అసలు నిజంగా వెన్నుపోటు అంటే ఏంటి? వెన్నుపోటు గురించి మాట్లాడే హక్కు ఇటు వైసీపీకి గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చెల్లికి చేసిన దాన్ని ఏమనాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆయన తల్లి విషయంలో కావచ్చు, ఆయన చెల్లి విషయంలో కావచ్చు, ఆయన చేసుకుంటూ వచ్చిన వాటిని ఏమనాలి? ఈవెన్ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన తల్లిని ఆలింగనం చేసుకునే సందర్భంలో కూడా ఆయన కనీసం ఆవిడని ఫేస్ చేయలేని పరిస్థితి మనం చూడటం జరిగింది. అలాంటి వాళ్ళు మరి వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. చంద్రబాబు గారి గురించి ఇప్పుడే కాదు, గతంలో చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు మెయిన్ హైలైట్ గా తీసుకొచ్చేది ఇదే మాట. మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? రామారావు గారితో విభేదించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి రెండు చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టినాడు. ఆయన బలవంతాన్ని గుంజుకోలా. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ తమ శాసనసభా పక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్న తర్వాత, మెజారిటీ పక్ష నాయకుడిగా గవర్నర్ గారు కన్విన్స్ అయిన తర్వాత, గవర్నర్ గారు పిలుపు మేరకు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు ఏకోన్ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయన చేపట్టారు. ఇవి రెండు చేపట్టినాడు ఆయన కుటుంబ సభ్యులు. అంటే ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు అల్లుడు. ఎన్టీ రామారావు గారు తప్పించిన మిగిలిన కుటుంబ సభ్యులందరూ చంద్రబాబు నాయుడు గారితో ఇంటాక్ట్గా ఉన్నారా లేరా? వాళ్ళందరూ కూడా కలిపి తీసుకున్న సమిష్టి నిర్ణయమా కాదా ఇది? సరే, ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగింది. మరి ఈ 30 సంవత్సరాలుగా కుటుంబం చంద్రబాబు నాయుడు గారితో ఉందా లేదా? ఈ రోజుకి నిన్న జయకృష్ణ గారు సతీమణి చనిపోయిన సందర్భంగా అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా లేదా? రాజకీయంగా మధ్యలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, పురంధరేశ్వర గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని విభేదాలు వచ్చినాయి. కానీ కుటుంబ సంబంధాల పరంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అనారోగ్యానికి గురైన రోజు చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ చేశారా లేదా? భువనేశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వానికి పాల్పడ్డ రోజున మరి పురంధరేశ్వర గారు తన చెల్లెలకు మద్దతుగా మరి మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం తప్పు, మా నాన్నగారు మమ్మల్ని చాలా క్రమశిక్షణగా పెంచారు అని చెప్పని తన చెల్లెలకు అండగా నిలబడ్డారా లేదా? ఉమామహేశ్వర గారు చనిపోయిన సందర్భంగా వైసీపీ పార్టీ దాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ సందర్భంలో కూడా కుటుంబం ఎవరికి అండగా నిలబడ్డారు? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆయన నాయకత్వంలో ఉన్న అసెంబ్లీలో భువనేశ్వర్ గారి వ్యక్తిత్వానికి పాల్పడ్డ రోజు మొత్తం ఎన్టీఆర్ గారి సంతానం బాలకృష్ణ గారి ఇంట్లో మీడియా ముఖంగా ఆ రోజున భువనేశ్వర్ గారికి అండగా నిలబడ్డారా లేదా? అంటే 30 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడైతే వాళ్ళ నాన్నకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిస్తే కుటుంబ సభ్యులు తండ్రిని కాదని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని ఎందుకు నిలబడతారు? ఇక్కడ పదే పదే ఈ వెన్నుపోటు అని చెప్పని ప్రస్తావిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాక్షి మీడియా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి కుటుంబ విలువల గురించి, కుటుంబ సంబంధాల గురించి, వెన్నుపోట్ల గురించి ప్రస్తావించే నైతికత ఉందా? కొన్ని అంశాలు నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు విభేదించావు? మీ నాయన రెడ్డి కాంగ్రెస్ లో 1978లో ఎమ్మెల్యేగా నెగ్గాడు. ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాడు. ఫిరాయించితే వేరే పార్టీ నుంచి ఫిరాయించాడులే అని చెప్పని పరిగణలోకి తీసుకోకుండా ఒక యంగ్స్టర్ గా ఉన్న మీ నాయన్ని మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడిని చేశారు, ఒకసారి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు, 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు, మీ చిన్నాయన్ని ఎంపీని చేశారు, ఎమ్మెల్యేని చేశారు. నిన్ను మీ నాయన కొడుకుగా తప్ప ఆ కాంగ్రెస్ పార్టీకి వీఎస్ఎంఎత్ కంట్రిబ్యూషన్ లేకున్నా కూడా నిన్ను ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి నువ్వేం చేసావు? మీ నాయన చనిపోయిన తర్వాత వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి నీకు ఇవ్వలేదు అని చెప్పని నువ్వు ఆ పార్టీ మీద నిత్య అసమ్మతివాదిగా ఆనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోసే గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిత్యం వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేసావే. రోసే గారికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాలు చేసావే. రాష్ట్రంలో రోసే గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసమ్మతి కార్యక్రమాలు టేకప్ చేసావే. అదే సందర్భంలో మరి నీ అక్రమాస్తుల అంశం బయటకు వచ్చిన తర్వాత, నువ్వు అరెస్టు జరిగిన తర్వాత, ఈ అరెస్టుకు ముందు కూడా ఏ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీ నాయన్ని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారో ఆ సోనియా గాంధీ గారితో విభేదించి కడప పౌరుషానికి ఇటలీ ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని చెప్పని స్థానికతని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసావే. ఏ రోజు
లాయల్టీ నువ్వు ప్రదర్శించావు. నీ కుటుంబానికి ఒక గుర్తింపు, గౌరవం, స్థాయి, హోదా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీ నాన్న ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకున్న నేపథ్యంలో నీ మీద కేసు విచారణ జరుగుతున్నా నువ్వు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో కూడా మీ అమ్మగారిని, మీ చెల్లెల్ని, మీ సతీమణిని సోనియా గాంధీ గారి దగ్గరికి ఏమని రాయబారం పంపించావు? నీకు బెయిల్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాననే ప్రతిపాదనతో వీళ్లతో రాయబారం నడిపి బెయిల్ దక్కి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పడిచింది ఎవరు? ఆ తర్వాత నువ్వు జైల్లో ఉన్న సందర్భంలో నువ్వు ఎంపీగా, మీ అమ్మగారు ఎమ్మెల్యేగా తప్ప ఆ పార్టీకి వేరే ఏ హంగు ఆర్భాటం లేని పరిస్థితిలో కొత్తగా ఏర్పాటైన పార్టీ 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డావు అని చెప్పని జైలు పాలయ్యిన నేపథ్యంలో అసలు ఈ పార్టీ బతికి బట్టగడుతుందా అని చెప్పని ప్రజల్లో చర్చ జరుగుతున్న సందర్భంలో నా అన్నకి అండగా నేను ఉన్నా అని చెప్పని, నా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని నీ తరపున పార్టీ బాధ్యతలు మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నీ చెల్లెలకి నువ్వేం న్యాయం చేసావు? 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏం గుర్తింపు ఇచ్చావు? పార్టీ ప్రారంభ సమయంలో గౌరవాధ్యక్షురాలుగా నియామకం చేపట్టుకున్న నీ తల్లిని నువ్వు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆమెను గౌరవాధ్యక్షురాల నుంచి తీసేసావు కదా. వాస్తవంగా నువ్వు జైల్లో ఉన్న రోజు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రోజు నీ ఆబ్సెన్స్ లో పార్టీ ప్రచార బాధ్యతలు మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని ఆ భారాన్ని మోసింది నీ తల్లి, చెల్లి. నీకు ఇవాళ ఈ రాజ్యాధికారం దక్కింది అనంటే వాళ్ళు కాపాడి నీకు అప్పజెప్పిన పార్టీ వల్ల. నీకు సమాజంలో ప్రజలలో ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసింది నీ తల్లి, చెల్లి. నువ్వేం చేసావు వాళ్ళకి? నీ చెల్లెలని రాజకీయంగా ఎటువంటి హోదా, గౌరవం ఇవ్వకుండా ఆఖరికి ఆమెను మెడబట్టుకొని నెట్టావు అని చెప్పని, నీ పదవీ లాలస కోసం మీ చిన్నాన్న మీద చేయి చేసుకున్నావు అన్న ఆరోపణలు, ఎంపీ పదవికి రాజీనామా చెయ్యి అని చెప్పని. చివరికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇష్యూలో నీ తల్లిని ఎన్సీఎల్టీకి ఇడ్చావు. ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ డీడు ఆమెకు వెన్నుపోటు పడిచి దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పని ఎన్సీఎల్టీకి ఎక్కావు. ఎన్సీఎల్టీలో ఆమెకు వ్యతిరేకంగా ఉత్తర్వులు తెచ్చుకున్నావు. మీ చిన్నాన్న హత్య జరిగితే ఆ హత్యని 2019 ఎన్నికలకు ముందు నీ రాజకీయ అవసరాల కోసం ప్రచారాస్త్రంగా మలుచుకొని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ హత్య ఆధారంగా ఎన్నికలలో సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్న నువ్వే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హత్య కేసు విచారణకి ఎందుకు వెన్నుపోటు పడిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశావు? నీ పాలనలో విచారణ నీ వల్లే ప్రతిబంధకాలు సృష్టింపబడుతున్నాయి అని చెప్పాను కదా. మీ చిన్నాన్న కుమార్తె హైకోర్టుని అప్రోచ్ చేసి సిబిఐ విచారణ తెచ్చుకుంది. నీ పాలనలో విచారణ జరగటం లేదు, విచారణ నువ్వు జరగనివ్వటం లేదు అని కదా సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని తెలంగాణకి బదిలీ చేసుకుంది. ఇవాళ అదే చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడుతూ నీ సొంత మీడియాలో కథనాలు రాయించింది నువ్వు కదా. ఎన్నికలకు ముందు ఆయన మరణం నీకు ప్రచారాస్త్రమా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిత్వానికి పాల్పడతావా? ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని చెప్పని, అక్రమ సంతానం ఉన్నారు అని చెప్పని, ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన పేచీల కారణంగా ఆయన కుమార్తె అల్లుడి ఆయన చంపించుంటారు అని చెప్పని నీ పత్రికలో కథనాలు రాయించావా? కుటుంబ సంబంధాలకి, మానవ సంబంధాలకి నువ్వు ఇచ్చిన విలువదే. రీసెంట్ గా ఎన్సీఎల్టీలో నీ తల్లికి వ్యతిరేకంగా ఉత్తర్వులు తెచ్చుకున్న నువ్వు ఇవాళ మీ నాన్న వర్ధంతి సందర్భంగా నిన్ను పలకరించడానికి వచ్చిన నీ తల్లిని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? కన్న కొడుకుగా ఆమె పట్ల కన్సర్న్ చూపించకపోగా, కొడుకుగా కన్న తల్లిగా ఆమె కన్సర్న్ చూపిస్తుంటే ఆమె పట్ల నిరాదరణ ప్రదర్శించింది నువ్వా ఇంకెవరైనా? ఇటువంటి మీకు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పని ఆ రోజు మీ నాయన, ఇవాళ నువ్వు దశాబ్దాల తరబడి ఈ విధమైన ప్రస్తావన చేసే నైతికత మీకుందా? కుటుంబ సంబంధాల పట్ల, మానవ సంబంధాల పట్ల కనీస మాత్రపు విలువివ్వని జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వాళ్ళ చేతిలో ఒక మీడియా ఉంది అని చెప్పని, ఆ మీడియాలో వాళ్ళ చేత పెంచి పోషించబడుతున్న కొందరు కిరాయి జర్నలిస్టులు ఉన్నారు అని చెప్పని వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడే ప్రయత్నానికి ఎంతగా దిగజారినా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి మీరు చెప్తున్న వెన్నుపోటు తర్వాత జరిగిన 1999 ఎన్నికల్లో ఆ రోజు మీ నాయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఈ ఎన్నికల్లో చంద్రబాబును నేను ఓడించకపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అనే భీకర ప్రతిజ్ఞలు చేసిన ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించారు. నిన్న నీ మీడియాలో కూర్చొని చర్చలు జరుపుతా ఉన్న లక్ష్మీపార్వతి తాను కూడా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే 0.6% ఓటుతోటి ఆమె పోటీ చేసిన స్థానాల్లో కూడా ఓడిపోయింది. జనతా జనార్దన్ ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలిచారు. ఎన్నికలలో మీ నాయన్ని ఓడిన తర్వాత మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమైంది అని అంటే నాలుగు మడతేసి వెన్ను చూపి పారిపోయింది మీ నాయన. మాట తప్పటం, మడమ దిప్పటం, వెన్నుపోటు పొడవటం అనేది మీకు అలవాటైన ప్రక్రియ, మీ వెన్నతో పెట్టిన విద్య. థాంక్యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.